హాయ్ అండి అందరికీ. స్పెషల్ మసాలాతో నాటుకోడి చికెన్ చిక్కగా చాలా టేస్ట్‌గా వచ్చేలా చేసుకుందాం. హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ తీసుకొని పక్కకు పెట్టుకొని, ఇప్పుడు మసాలాకు కావాల్సిన యాలకులు, మిరియాలు, అల్లం, వెల్లిగడ్డ, జాజికాయ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, సాజీర, దాల్చిన చెక్క, గసగసాలు, లవంగాలు, హాఫ్ కొబ్బరి, మళ్ళీ 4 ఎండుమిర్చి వేసుకొని మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, తరిగిన ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు వేసుకొని ఒక 5 నిమిషాలు వేగించి మనం వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి చికెన్ వేసుకొని అందులో కొంచెం కల్లుప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఆ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి ముక్క సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇలా ఇలా 5 నిమిషాలు వేగించి తగినంత కారం, మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా గ్రేవీ వేసుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకొని మనం బాగా 5 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కారం మొత్తం ముక్కకు పట్టేలా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిచ్చి ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 5, 6 విజిల్లు వచ్చేలా పెట్టుకొని లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.